अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। आदिलाबाद शहर के स्टेशन रोड पर वाक़ एक दुकान में ताजिर असलम पारिक पर पुराने तनाज़े और जमीन की खरीद व फरोख्त के मामले को लेकर 8 मुलजिमीन जबरदस्ती दुकान में दाखिल हुए और इज्तिमाई तौर पर ताजिर पर हमला करते हुए उसे जख्मी कर दिया। इस दौरान दुकान के सामान को भी नुकसान पहुंचा और गुंडागर्दी का मुजाहरा किया। मुलजिमीन ने न सिर्फ नाज़िबा अल्फाज का इस्तेमाल किया बल्कि जान से मारने की धमकियां दी। मुतासरा ताजिर की शिकायत पर आदिलाबाद वन टाउन पुलिस स्टेशन में मुकदमा दर्ज करते हुए तहकीकात शुरू की गई। इस मामले में अब्दुल नाहिद, शेख अकबर, MD मुस्तफ़ा, शेख अजीज और सैयद रेहान नामी 5 मुलजिमीन को गिरफ्तार करके अदालत में पेश किया गया। తేదీ 14/4/2026 రోజున మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సినిమా రోడ్లో గల యాపిల్ మొబైల్ షాప్ దాని ఓనర్ అబ్దుల్ వసీం అతడు షాప్లో ఉండగా అస్లాం ఫారిక్ అనే వ్యక్తి ఇతని టెక్స్టైల్ షాప్ గాంధీచౌక్లో ఉంటుంది. ఈ అస్లాం ఫారిక్ వసీం మొబైల్లోకి పోయి వీరిద్దరూ గతంలో ఒక ప్లాట్కు కొనడం గురించి 5 lakhs రూపీస్ ఇచ్చి ఓనర్తో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అయితే వీళ్ళు ఇన్ టైంలో ఆ ప్లాట్కు డబ్బులు కట్టడం వల్ల అది వీళ్ళకి రిజిస్ట్రేషన్ కాలేదట. అతడు డబ్బులు కూడా రిటర్న్ చేయలేదు. దాని విషయంగా వీరిద్దరూ డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు ఈ అస్లాం ఫారిక్ అనే వ్యక్తి అతని వసీంను చేతులతో కొట్టి గాయపరచడం జరిగింది. తర్వాత ఇతడు వెళ్ళిపోయినాడు. వెంటనే ఈ అబ్దుల్ వసీం మరియు వాళ్ళ యొక్క బ్రదర్ అయిన అబ్దుల్ నహీద్ మరియు గుడ్డు అలియాస్ జాయద్ వీరు ముగ్గురు ఆవేశంలో రివెంజ్ తీసుకోవాలన్న ఉద్దేశం కొద్దీ గాంధీచౌక్లో గల అస్లాం ఫారిక్ టెక్స్టైల్ షాప్కు వెళ్ళి అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టడం జరిగింది. ఇది 13/13కు ఇన్సిడెంట్స్ జరిగింది. ఇది ఇలా ఉండగా వీరు ఇద్దరు రెండు పార్టీలు కూడా పొజిషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా అబ్దుల్ వసీం ఇచ్చిన ఫిర్యాదుపై ఒక కేసు, అస్లాం ఫారిక్ ఇచ్చిన ఫిర్యాదుపై రెండో కేసు నమోదు చేయడం జరిగింది. వారికి మా టౌన్ సిఐ, టౌన్ ఎస్ఐలు ఇద్దరు కూడా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి కేసులు బుక్ అయినాయి, చట్టపరంగా యాక్షన్ తీసుకుంటున్నాం, మీరు మళ్ళీ ఒకరి జోలికి ఒకరు పోద్దని కూడా వారికి చెప్పడం జరిగింది. అయినను సాయంత్రం 7:30 PM ఆ టైంలో ఈ అబ్దుల్ నహీద్, షేక్ అక్బర్, MD ముస్తఫా, సయ్యద్ ఉజేర్, సయ్యద్ రెహాన్, ఆషు, సమీర్, ఫజల్ వీరందరూ ఇతని అస్లాం ఫారిక్ టెక్స్టైల్ షాప్కి వెళ్ళి అక్కడ ఉన్న బట్టలను సామాన్లను చిందరవందర పడేసి కుర్చీలతో వీరిపై దాడి చేయడం జరిగింది. వీరు చేసిన దాడిలో కొన్ని సామాన్లు కూడా డ్యామేజ్ అయినాయి. దానిలో అస్లాం ఫారిక్కు తీవ్రంగా గాయాలు కావడం జరిగింది. వీరు ఆల్రెడీ 13/13కు వెళ్ళి ఒకసారి దాడి చేయడం జరిగింది ఆ షాప్ మీద. మళ్ళీ రెండోసారి నైట్లో కూడా రివెంజ్ తీసుకోవాలన్న ఉద్దేశం కొద్దీ 7 మెంబర్స్ ఒక అన్లాఫుల్ అసెంబ్లీగా ఏర్పడి అతని షాప్కు వెళ్ళి అస్లాం ఫారిక్ను తీవ్రంగా కొట్టి గాయపరచడం జరిగింది. సామాన్లను కూడా డ్యామేజ్ చేసి ఒక రౌడీజం లాగా చేయడం జరిగింది. ఆల్రెడీ పోలీసులు ఈ 2 ఇన్సిడెంట్ల పరంగా ముందే చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ రౌడీజానికి ఛాన్స్ లేదు. ఎవరైనా ఈ రౌడీజం చేయాలని చూస్తే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. రౌడీజం చేసినా ఇట్లా రిపీటెడ్గా కేసులు ఇన్వాల్వ్ అయినా వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. వీరందరినీ కూడా ఈరోజు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్, SI నాగనాథ్ వినాయక్ చౌక్లో మార్నింగ్ అరెస్ట్ చేసి నేరానికి ఉపయోగించిన 2 బైకులు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ అబ్దుల్ నహీద్ ఈ గ్యాంగ్పై 2 కేసులు నమోదు చేయడం జరిగింది. ఏదన్నా ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసులు నమోదవుతాయి, పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. అంతేగాని ఈ రివెంజ్ తీసుకోవాలని లేదంటే చట్టాన్ని తమ చేతిలో తీసుకోవాలని చెప్పి ఎవరైనా చూస్తే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు. అలాంటి పని